వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఉద్యోగుల పదోన్నతుల విషయంలో గత కొంతకాలంగా రగడ నెలకొంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడటానికి ఏపీజీఎఫ్ చైర్మన్ కాకర్ల వెంకటరామరెడ్డి గారు ఉన్నారు. వెంకటరామరెడ్డి గారు నమస్తే. నమస్తే సార్. ఏంటి సార్ ఏపీ అసెంబ్లీ ఉద్యోగుల పదోన్నతుల్లో గత కొంతకాలంగా మీరు కొన్ని విమర్శలు చేస్తున్నారు. పదోన్నతుల విషయంలో వివక్ష పాటిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఏం జరుగుతుంది అసలు అక్కడ? సార్, అసెంబ్లీలో అన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఎస్ఓ పోస్టులు వేకెంట్ ఉన్నాయి, ఏఎస్ పోస్టులు వేకెంట్ ఉన్నాయి, సెక్రటరీ పోస్ట్ వేకెంట్ ఉంది, అడిషనల్ సెక్రటరీ పోస్ట్ వేకెంట్ ఉంది. అన్ని పోస్టులకు అర్హత గల ఉద్యోగులు ఎప్పటి నుంచో ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ సెక్రటరీ జనరల్ గా నియమించబడిన వ్యక్తి ఆయన ప్రమోషన్ ఎవరికి ఇవ్వకుండా ఆయనకు నచ్చిన వాళ్ళకు, ఆయనకు ఎవరికైతే ఇష్టం ఉందో వాళ్ళకి మాత్రమే ప్రమోషన్ ఇస్తున్నారు. అది మేము అడుగుతున్నాం. ఇప్పుడు మీరు సెక్రటరీగా ఉన్నప్పుడు అందరినీ సమానంగా చూడాలి కదా. అట్లా కాకుండా మీకు నచ్చిన వాళ్ళకు, ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాలంటే ఈ రోజు నేను ప్రస్తుతం కూడా మాట్లాడా, తన కులస్తులకు మాత్రమే ప్రమోషన్ ఇస్తాను ఆయన. అసెంబ్లీ ఉద్యోగులు అందరిలో ఉండే భావన ఇది. ఎందుకు చెప్తున్నా అంటే, అన్ని పోస్టులు వేకెంట్ ఉంటే ఏ పోస్టుకు ప్రమోషన్ ఇవ్వకుండా ఒక డిఎస్ పోస్ట్ కు మాత్రమే ఆయన ప్రమోషన్ ఇచ్చాడు. ఆ డిఎస్ పోస్ట్ కూడా ఇప్పుడు ఎందుకు ఇస్తున్నాడు? ఆ డిఎస్ పోస్ట్ కూడా ఒక పోస్ట్ చాలా కాలం నుంచి వేకెంట్ ఉంది, అందుకు ఎలిజిబిలిటీ కలిగిన వ్యక్తి ఒకరు ఎదురు చూస్తున్నారు ప్రమోషన్ కోసం. కానీ ఇన్ని రోజులు ఇవ్వకుండా ఈ మధ్య కాలంలో ఒక 2 నెలల కింద ఎందుకు ఇచ్చాడంటే, ఆయన కులానికి చెందిన ఒక అధికారి రిటైర్ అవుతున్నారు. రిటైర్ అయ్యే ముందు వాళ్ళ ప్రమోషన్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆ ఒక పోస్ట్ కూడా ప్రమోషన్ ఇచ్చిండు. అది కూడా ఎలా ఇచ్చిండు? ఆయన అనుకునే వ్యక్తి 3వ ప్లేస్ లో ఉన్నాడు. అంటే ఒకటే పోస్ట్ ఖాళీ ఉంది. 3వ ప్లేస్ లో ఉన్న వ్యక్తి ప్రమోషన్ ఇవ్వడం కోసం ఇద్దరితో లీవ్ పెట్టించాడు ఆయన. 61 రోజు లీవ్ పెడుతున్నట్టు ఇద్దరితో లెటర్లు ఇప్పించి వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చి, ఆయన అనుకున్న వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చి, మళ్ళీ ఆయన రిటైర్ అవుతానే 31 తారీఖు రిటైర్ అవుతానే మళ్ళీ వాళ్ళు లీవ్ క్యాన్సిల్ చేసి మళ్ళీ వచ్చి వాళ్ళు జాయిన్ అవ్వడం. వాళ్ళకంటే పైన ఉండే వాళ్ళకి కూడా ప్రమోషన్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి రివర్స్ ఇవ్వడం. అంటే ఆయన అనుకున్న వాళ్లకు ఖాళీ లేకపోయినా ప్రమోషన్ ఇవ్వడం కోసం ఇంత సెలవులు పెడుతున్న డ్రామాలాడి ఇంత హంగామా చేసి అడావుట్ చేసిన వ్యక్తి మిగతా వాళ్ళకి ఎందుకు ప్రమోషన్ ఇవ్వడం లే? ఇప్పుడు వీళ్ళకి ప్రమోషన్ ఇవ్వడం కూడా ఓకే, ఆమె రిటైర్ అయ్యే వ్యక్తికి ప్రమోషన్ ఇవ్వడం అనేది ఉద్యోగ సంఘ నాయకుడిగా మేము కూడా స్వాగతిస్తాం. ఆయన అందరికి ప్రమోషన్ ఇచ్చి ఈ ప్రమోషన్ కూడా ఇచ్చింటే మేము ఆయన అప్రిషియేట్ చేసినాం. చాలా బాగా చేసిండు, ఉద్యోగుల పక్షాన్ని నిలబడినాడు, ఉద్యోగులకు మేలు చేసినాడు, మేము కూడా ఆయన పొగిడిండే వాళ్ళం. అట్లా కాకుండా మిగతా ఎవరికి ప్రమోషన్ ఇవ్వకుండా మీరు అనుకున్న వాళ్ళకి ఒక్కరికి ప్రమోషన్ ఇవ్వడం కోసం ఇంత అడావిడి చేస్తే ఉద్యోగులు అందరూ ఏమనుకుంటున్నారు? ఈ రోజు అసెంబ్లీ ఉద్యోగులు అందరూ ఏమనుకుంటున్నారు? వాళ్ళ కులానికి తప్ప ఎవరికి ప్రమోషన్ ఇవ్వడు సెక్రటరీ అనే అంటే మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి 2014 నుంచి ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఒక రకమైన వాతావరణాన్ని గమనిస్తున్నాం. అసెంబ్లీలో ప్రొసీడింగ్స్ విషయంలో సీనియారిటీ కంటే ప్రభుత్వ అనుకూలతకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఉద్యోగులు చాలాసార్లు ఆరోపించారు. గతంలో కూడా సీనియారిటీని కాదని చెప్పి ఫుల్ అడిషనల్ ఛార్జీలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఇది ఎందుకు జరుగుతుంది అంటారు అసలు? అడిషనల్ ఛార్జీ అంటే గవర్నమెంట్ అడిషనల్ ఛార్జీ వరకు మేము ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు. సీనియారిటీ కాదని ఎవరికి ఇచ్చినా కూడా. కానీ ప్రమోషన్ అనేది సీనియారిటీ ప్రకారం ఇవ్వాలి. గతంలో ఇచ్చిన ఇప్పుడైనా ఈ ప్రభుత్వం ఇవ్వాల్సిందే. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఆయన ఉండే వేకెన్సీ ఉన్నా కూడా ఆయన ఇవ్వడం ఎందుకు? ఆయన ఇష్టరాజ్యం అసెంబ్లీ ఏమన్నా? అసలు ఆయనకి ఏం అర్హత ఉంది? అసెంబ్లీ సెక్రటరీ జనరల్ గా నియమించాలంటే గవర్నమెంట్ అసలు అసెంబ్లీకి సెక్రటరీ జనరల్ అనే పోస్టు దేశంలో ఎక్కడైనా ఉందా సార్? అంటే కొన్ని రాష్ట్రాల్లో ఉందేమో. మన రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఆ పోస్ట్ క్రియేట్ చేసిండ్రు. ఆ పోస్ట్ క్రియేట్ చేసినప్పుడు దానికి కొన్ని స్పెసిఫిక్, అంటే ఎవరిని నియమించాలనేది స్పెసిఫిక్ గా చెప్పిండ్రు. ఎవరిని నియమించాలి? పార్లమెంట్ లో లోక్సభ సెక్రటరీ జనరల్ గా కానీ, రాజ్యసభ సెక్రటరీ జనరల్ గా కానీ చేసిన వ్యక్తులను, లేదా వేరే స్టేట్లలో అసెంబ్లీకి సెక్రటరీ జనరల్ గా చేసిన వ్యక్తులను మాత్రమే ఆ పోస్టుకు నియమించాలి. కానీ ఇప్పుడు నియమించిన వ్యక్తికి ఆ పోస్ట్ అలాంటి అర్హతలు ఏం లేవు. ఆయన కొంతకాలం డిప్యుటేషన్ లో ఢిల్లీ అసెంబ్లీలో పనిచేసిండొచ్చు, కానీ ఆయన ఒరిజినల్ గా అసెంబ్లీ ఉద్యోగి కాదు, పార్లమెంట్ ఉద్యోగి కాదు. ఆయన ఒరిజినల్ ఉద్యోగం ఏంటి? ప్రసార భారతిలో న్యూస్ రీడర్ కమ్ ట్రాన్స్లేటర్ అంటే ఎస్ఓ కంటే తక్కువ స్థాయి. అసెంబ్లీలో ఎస్ఓ కంటే తక్కువ స్థాయి. అది ఎస్ఓ కంటే తక్కువ స్థాయి వ్యక్తిని తీసుకొచ్చి ప్రభుత్వం సెక్రటరీ జనరల్ ఎట్లా నియమించింది? లా డిగ్రీ ఉండాలి. అసెంబ్లీలో పనిచేయాలంటే డిప్యూటీ సెక్రటరీ ఆ పై కేడర్ లో ప్రమోషన్ తీసుకోవాలంటే కూడా లా డిగ్రీ ఉండాలి. ఆయనకు లా డిగ్రీ ఉంది అని అడిగితే ఎవరు? ఒక ఎమ్మెల్సీ అడిగింది ఆర్టీ యాక్ట్ కింద, మీకు లా డిగ్రీ ఉంటే సబ్మిట్ చేయండి అని. ఆయన సబ్మిట్ చేయలే. లా డిగ్రీ ఉందో లేదో కూడా తెలియదు. ఆయన చెప్పుకుంటున్నాడు ఆయన 2012లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా చేసిన అని. సర్టిఫికేట్ ఇవ్వండి, అదేమి సీక్రెట్ ఏం కాదు కదా. ఇప్పుడు ఇట్లా ఎంతమంది సఫర్ అవుతున్నారు సార్? అసెంబ్లీలో మొత్తం ఇట్లా ప్రమోషన్ల కోసం వెయిట్ చేస్తున్న ఉద్యోగులు ఎంతమంది ఉంటారు? అంటే పోస్ట్ 6-7 ఎస్ఓ పోస్ట్ ఉన్నాయి, 2-3 ఏఎస్ పోస్ట్ ఉన్నాయి, ఒక సెక్రటరీ పోస్ట్ ఉంది, ఒక అడిషనల్ సెక్రటరీ పోస్ట్ ఉంది.
అంటే ఒక ప్రమోషన్ అనే కాదు, మిగతా అన్ని విషయాల్లో కూడా ఉద్యోగుల మధ్య గొడవలు వర్గాలుగా విభజించి అనుకూలంగా కోటని తయారు చేసుకోవడం, ఎవరైనా ఎదురు మాట్లాడితే వాళ్ళ మీద దాడి చేయడం. ఒక పేపర్లో కూడా చూసినాం మనం. ఒక 20 రోజుల కిందట అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఇచ్చి రెగ్యులర్ ఉద్యోగి S1 మీద దాడి చేసిన, అతను సంబంధం లేని ఇష్యూ. దాడి చేసి ఇద్దరు ఉద్యోగులు గొడవ చేసుకొని కొట్లాడుకుంటే అసెంబ్లీ సెక్రటరీ అంటే ఆ ఉద్యోగులందరికీ పెద్దగా ఏం చేయాలి, ఇద్దరిని పిలిపించి ఏంటి అసెంబ్లీలో ఇట్లాంటి చేయకూడదు అని చెప్పి మందలించి ఏదో ఎవరికి తప్పుంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం అది చేయాలా. అట్లా చేయకుండా ఈయన ఏం పట్టించుకోకుండా ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రెచ్చగొట్టి ఈయన పోలీస్ స్టేషన్ పంపించినని అసెంబ్లీ ఉద్యోగులు అందరి అనుమానం. ఆయనపై కంప్లైంట్ ఇవ్వడంతో ఈయనపై కంప్లైంట్ ఇచ్చిండు. 20 మంది అసెంబ్లీ ఉద్యోగులు 2 రోజులు స్టేషన్ చుట్టూ తిరిగిండ్రు. పోలీసులు అసెంబ్లీకి వచ్చి ఎంక్వైరీకి వచ్చిండు. గతంలో ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలే. పోలీసులు అసెంబ్లీలోకి అడుగు పెట్టడం అనేది గతంలో ఎప్పుడు జరగలే. ఇప్పుడు ఈ సెక్రటరీ హయాంలో జరుగుతుంది. అంటే ఇప్పుడు అసెంబ్లీలో సెక్రటరీ పదోన్నతికి అర్హత కలిగిన ఎంప్లాయీస్ ఉన్నారండి? ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగులు ఉన్నారా అక్కడ? ఉన్నారు. ఎందుకు లేరు? అందరు మర్చిపోన్నారు. ఉన్నారు కాబట్టి అడుగుతున్నాం, లేకపోతే అడగం కదా. అర్హత ఉంది, ప్రమోషన్ పోస్ట్ ఖాళీగా ఉండి సంవత్సరాల తరబడి ప్రమోషన్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంటేనే ఉద్యోగులు అడుగుతున్నారు. పోస్ట్ అర్హత లేకుంటే మేము ఎందుకు అడుగుతాం? ఆయన ఏం చెప్తారు? ఇప్పుడు అసెంబ్లీ ఉద్యోగుల బాధ ఏంటి? అర్హత ఉండి మాకు ప్రమోషన్ ఇవ్వలే. అర్హత లేని వ్యక్తి వచ్చి సెక్రటరీగా ఎంజాయ్ చేస్తూ ఆయన సిఎస్ హోదా తీసుకొని, సిఎస్ హోదా ఎట్లా ఇస్తారు? ఎస్ఓ స్థాయి లేని వ్యక్తికి సిఎస్ హోదా అంటే ఎవరు పడితే వాళ్ళకి ఇస్తారా సిఎస్ హోదా? సీనియర్ ఐఏఎస్లకు ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ లో సిఎస్ హోదాలు చేసిన వాళ్ళకి మాత్రం సిఎస్ హోదా ఇస్తారు. అది కూడా సిఎస్ హోదా ఎవరు ఇవ్వాలి? చీఫ్ సెక్రటరీ గారి పేరు మీద ఇవ్వాలి. అసెంబ్లీ సెక్రటరీకి సిఎస్ హోదా ఇస్తూ అసెంబ్లీలో జాయింట్ సెక్రటరీ ఆర్డర్ ఇచ్చారు. ఇదేమన్నా నవ్వులాటకు లేదా?